ఏప్రిల్ 10th తర్వాత మీ కార్‌లో లాంగ్ డ్రైవ్‌కి వెళ్దాం అనుకుంటున్నారా? సమ్మర్ వచ్చేసింది. వాళ్ళ ఊళ్ళకెళ్దామని ఇప్పటికే కొంతమంది ప్లాన్ ఫిక్స్ చేసుకున్నారు. ఇంకొంతమంది చక్కగా ఎంజాయ్ చేద్దామంటూ ట్రిప్స్‌కి ప్లాన్ చేసుకుంటున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఈ రీల్ ఎండ్ అయ్యే వరకు చూడండి. మీరెళ్ళే రూట్‌లో టోల్ గేట్స్ ఉంటే ఖచ్చితంగా ఫాస్టాగ్ రీచార్జ్ ఇప్పుడే చేసి పెట్టుకోండి. లేదా యూపే త్రూ పేమెంట్ చేయొచ్చు. అంతేకాని నో క్యాష్ పేమెంట్స్. ఏప్రిల్ 10th నుంచి క్యాష్ పేమెంట్స్‌కి అలో చేయట్లేదు. అండ్ మీరు హైవే మీద ట్రావెల్ చేయాలనుకుంటే ఇవి మాత్రం పక్కాగా క్యారీ చేయండి. ఎన్హెచ్ఏఐ ఒక బిగ్ డెసిషన్ తీసుకుంది. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ పక్కా. ఇవి లేకపోతే ఏప్రిల్ 10th తర్వాత అలో చేయట్లేదు. అండ్ ఫైన్ విధించవచ్చు. అంతేకాకుండా మీ ప్రయాణాన్ని ఆపొచ్చు కూడా. సెంట్రల్ గవర్నమెంట్ ఈ రూల్స్ని చాలా స్ట్రిక్ట్గా అమలు చేయబోతుంది. ఎందుకో తెలుసా? అక్రమ రవాణాకి చెక్ పెట్టడానికి, స్మగ్లింగ్ ఏమైనా జరిగితే ఈజీగా గుర్తించడానికి, వెహికల్స్ దొంగతనాలకు గురైతే ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఈ రూల్స్ని మరింత కఠినతరం చేయబోతోంది. ఒకవేళ మీరు ఏప్రిల్ 10th తర్వాత ట్రావెల్ చేద్దాం అనుకుంటే పొల్యూషన్ సర్టిఫికేట్ని ఇప్పుడే సిద్ధం చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఉంటే ఫైన్, డేట్ అయిపోతే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కొత్త చేయించుకోండి. వెహికల్ ఇన్సూరెన్స్ కూడా మీరు వెళ్ళే టైంలో ఖచ్చితంగా మీ కార్లో పెట్టుకోండి. ఆధార్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ ఇన్సూరెన్స్, పొల్యూషన్ సర్టిఫికేట్ ఇవి మాత్రం మీరు ట్రావెల్ చేసే ముందు పక్కాగా చెక్ చేసుకున్న తర్వాతే స్టార్ట్ అవ్వండి. లేకపోతే మీకు ఫైన్ విధించవచ్చు అండ్ మీ జర్నీని ఆపొచ్చు కూడా. పెట్రోలింగ్ టీమ్స్ హైవే మీద మీ వెహికల్ని ఎక్కడైనా ఆపొచ్చు, ఎక్కడైనా చెక్ చేయొచ్చు. వాళ్ళకి ఖచ్చితంగా మీరు చాలా స్మూత్గా, సాఫ్ట్గా ఆన్సర్ ఇవ్వాలి. కాదు కూడదు అంటే తిరగబడితే కఠిన చర్యలు ఉంటాయి. ఫ్రీక్వెంట్గా ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళకి ఈ రీల్ని షేర్ చేయడం మర్చిపోవద్దు.